శ్రీరామ్ గారు అసలు ఎన్టీ రామారావు కన్నా ముందు, విజయ్ కన్నా ముందు ఎన్టీ రామారావు గారు కన్నా ముందు ఎంజి రామచంద్రన్ గారు మర్చిపోయారు. ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడులో చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆ ఎంజి రామచంద్ర గారు పెట్టిన పార్టీనే ఏఐడిఎంకే, దాంట్లో మళ్ళీ జయలలిత ఆవిడ హీరోయిన్, ఆవిడ వచ్చారు, ఆవిడ సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు డిఎంకే పార్టీ పెట్టిన కరుణానిధి, ఆయన కూడా మా సినిమాకి సంబంధించిన వ్యక్తి, రైటర్, అద్భుతమైన రైటర్ ఆయన. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో అదే కోవలో ఇప్పుడు వీళ్ళు వచ్చారు, అదే వచ్చాడు, విజయ్ వచ్చాడు. అయితే తక్కువ టైంలో వచ్చిన వాళ్ళలో, తమిళనాడులో తక్కువ టైంలో వచ్చిన వాళ్ళలో ఇప్పుడు విజయ్నే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అవును. ఇంకా విజయ్ చేసిన ఇంకొకటి ఏంటంటే, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగాడు, ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తిరిగాడు. కానీ విజయ్కి తిరగడానికి అవకాశం కూడా దొరకల, 30-40 నియోజకవర్గాల నుంచి తిరగల. అయినా కూడా గెలిచాడు, ఇది గొప్ప విషయం. అయినా కూడా గెలిచాడు అంటే ఎలా గెలిచాడు ఏంటి అనేది ఒక పెద్ద కేస్ స్టడీ. అవును, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన కేస్ స్టడీ. ఏం జరిగింది అసలు, ఎలా జరిగింది కాదు శ్రీరామ్ గారు. ఇప్పుడు మీరు అన్నట్లు తిరిగే టైం లేకపోవడం, తిరగనివ్వలేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఒక దాంట్లో అక్కడ కొందరు కార్యకర్తలు చనిపోవడం, తర్వాత ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు. ఆయన లిమిటెడ్గానే తిరగాలి, లిమిటెడ్గానే మీరు జన సమీకరణ చేయాలి, స్పైస్ వీడియోస్ చూసాం కదా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. శ్రీరామ్ గారు మీ వాయిస్ రాలేదు, ఇప్పుడు మీ వాయిస్ రాలేదు. ఎస్ పీసీఆర్ ఇప్పుడు వస్తుంది, చెప్పండి, అడగండి. యా శ్రీరామ్ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతంలో విజయ్ తిరగనివ్వలేదు కూడా. ఎందుకు అంటే ఒక సభలో ఆయన అక్కడ చనిపోవడము, తర్వాత లిమిటెడ్గా మీరు సభలు అవునవును, అందుకనే ఎన్టీ రామారావు కన్నా కూడా ఇంకా కేస్ స్టడీ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రజలు విసిగిపోయారు, కొన్ని రకాల రాజకీయాలతో విసిగిపోయారు. ఆ రోజు నా టైంలో కాంగ్రెస్ తప్ప అసలు వేరే పార్టీ అనేది తెలియని టైంలో కాంగ్రెస్ దగ్గరికి అందరూ వెళ్ళి, ఇక్కడ ఢిల్లీ వెళ్ళి కాలు మొక్కి అక్కడ మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతారన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి సక్సెస్ అవడం జరిగింది. ఈ రోజు విజయ విషయానికి వస్తే కూడా ఇక్కడ పూర్తిగా ద్రవిడ పార్టీ అయితే వాళ్ళకి వేయాలి, లేకపోతే వీళ్ళకి వేయాలి, అయితే ఏడీఎంకేకి వేయాలి, లేదంటే డిఎంకేకి వేయాలి. వాళ్ళు తప్ప సరైన మూడో ప్రత్యామ్నాయం లేదు. ఎప్పుడైతే సరైన మూడో ప్రత్యామ్నాయం కనబడిందో వెంటనే ప్రజలు ఆ మూడో ప్రత్యామ్నాయం వైపు తిరిగారు. ద్రవిడ పార్టీలు, ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటంటే ద్రవిడ పార్టీలు రెండింటిని తిరస్కరించారు. తమిళ చరిత్రలో ఇది పెద్ద సువర్ణాధ్యాయం, ఇది ఒక చరిత్ర. కరెక్ట్. ద్రవిడ పార్టీని పక్కన పెట్టేయడం అనేది ఒక పెద్ద చరిత్ర. ఎందుకంటే ద్రవిడ రాజకీయాన్ని చెయ్యను అని చెప్పాడు విజయ్. చెయ్యను అని చెప్పిన విజయ్కి పట్టం కట్టారంటే ద్రవిడ రాజకీయాలకి కాలం చెల్లింది అని అర్థం. అది కాకుండా బీజేపీతో కలిసి ఉన్న ఏఐడిఎంకేకి ఎంతో కొంత ఇంకా సీట్లు వచ్చినాయి అంటే, సో డిఎంకే మొన్నటి దాకా ఏం చెప్పింది, ఉత్తరాది వాళ్ళు దక్షిణాదిని తొక్కేస్తున్నారని చెప్పారు, లేదంటే హిందీ వాళ్ళు వచ్చి తమిళని తొక్కేస్తున్నారని చెప్పారు, ఇక సౌత్ ఇండియాకి మొత్తం అంతా నియోజకవర్గాల పునర్విభజనలో చాలా అన్యాయం జరిగిపోతుందని చెప్పారు. వీటన్నిటిని కూడా తిప్పికొట్టారు. ఏ డిఎంకే వాళ్ళు ఇవన్నీ చెప్పి నల్ల జెండాలు అయినా వీటన్నిటిని తిప్పికొట్టారు. అంటే టోటల్ గా ద్రవిడ రాజకీయాన్ని టోటల్ గా పక్కన పెట్టేశారు. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, డబ్బు రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళు ఎవరో తెలియకపోయినా సరే పెద్ద రాజకీయ నాయకులను అందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళందరినీ జంజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఎలక్ట్ చేసుకున్నారు. విజయ్ తరపున నిలబడిన కుట్రాళ్ళని, విజయ్ తరపున నిలబడిన వాళ్ళందరినీ, వాళ్ళు ఎవరో కూడా ఇంతకుముందు పెద్ద చరిత్ర లేకపోయినా, రాజకీయ చరిత్ర లేకపోయినా, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేకపోయినా వాళ్ళందరినీ గెలిపించారు. ఇది రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో మనకి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడాలంటే ₹1 అవుతుంది. అదే ఎమ్మెల్యే గెలవాలంటే 30 కోట్లు, 40 కోట్లు, ఎంపీగా గెలవాలంటే 100 కోట్లు, 150 కోట్లు. ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? సో ఆ డబ్బు రాజకీయాన్ని పూర్తిగా తిరస్కరించి, ఏం డబ్బు ఖర్చు పెట్టకపోయినా కూడా, ఎవరు వచ్చి ప్రచారం చేయకపోయినా కూడా, ఎవరు కనీసం పోల్ బూత్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ బూత్ ఏజెంట్ కూడా కనీసం లేకపోయినా కూడా, మా పార్టీకి ఓటేయండి అని అడగకపోయినా కూడా వెళ్ళి ఓటేసి వచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విజయ్కి అసలు ఏమాత్రం వ్యవస్థ లేదు.
కానీ ఓట్లు వేశారు అంటే మార్పు మార్పు మార్పు, ప్రజల్లో వచ్చిన మార్పు, జంజీలో వచ్చిన మార్పు. ఇది కుటుంబ పార్టీల వ్యవస్థని తిరస్కరించారు ఈరోజు. అవును. ఇప్పుడు తాత ముఖ్యమంత్రి, తర్వాత తండ్రి ముఖ్యమంత్రి, ఇప్పుడు మనవాడిని ఉప ముఖ్యమంత్రిని చేసేసి రేపు పొద్దున ముఖ్యమంత్రిని చేసేద్దాం ప్రయత్నం డిఎంకే పార్టీ చేస్తే తీసి పక్కన పెట్టారు డిఎంకే పార్టీని. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కదా. ఏపీలో చూడండి, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ తర్వాత షర్మిల తర్వాత విజయమ్మ, ఇటుపక్క చూస్తే రామారావు గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్, మళ్ళా లోకేష్ కొడుకు రేపు పొద్దున దేవాంశ్ కూడా అయిపోతాడు అంటారో ఏంటో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య, ఆయన ఒక ఎమ్మెల్సీ, ఇలా కుటుంబ పార్టీల వ్యవస్థ అయిపోయింది. మాకు కాదంటే ప్రతి వాళ్ళు కుటుంబ పార్టీల వ్యవస్థ, మనందరినీ కూడా అధికారంలో తీసుకురావడం అనేది ఇప్పుడు అక్కడ తిరస్కరించారు. కానీ ఒకటి శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే శ్రీరామ్ గారు ఇంకా మన తెలంగాణలో చూడండి, తెలంగాణలో శ్రీరామ్ గారు ఏంటి ఉద్యమం అని చెప్పిన పార్టీ ఏమైపోయింది? కుటుంబ పార్టీ అయిపోయింది. ఉద్యమం కోసం పుట్టామని చెప్పిన పార్టీ, నా వాళ్ళని ఎవరిని తీసుకురానని చెప్పిన కేసీఆర్ కొడుకుని తెచ్చాడు, కూతురుని తెచ్చాడు, అల్లుడిని తెచ్చాడు, ఎంతమందిని తెచ్చి చివరికి కుటుంబ పార్టీగా మారిపోయాడు. వాళ్ళ గొడవలు వచ్చి మళ్ళీ ఇంకొక కుటుంబ పార్టీ వచ్చింది, కవిత రూపంలో మళ్ళీ ఇంకొక కుటుంబ పార్టీ వచ్చింది. అన్ని కుటుంబ పార్టీలే. అంటే ఇక్కడ శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ తిరస్కరిస్తున్నారు. శ్రీరామ్ గారు ఇది మనం చాలా క్లీన్ గా గమనించాలి మనం ఈ విషయంలో. లేదు శ్రీరామ్ గారు, నాకు తెలిసి ఇక్కడ వేరు అక్కడ వేరు. ఇప్పుడు అక్కడ జయలలిత చనిపోయిన తర్వాత కాస్త పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, దాన్ని సరైన టైంలో ఆయన క్యాచ్ చేసుకున్నాడేమో విజయ్. సో అందులో భాగంగానే రైట్ టైంలో ఆయన పార్టీ పెట్టాడు, రైట్ టైంలో ప్రజల్లోకి వెళ్ళినట్టున్నాడు. రకరకాల యాంగిల్స్ ఉన్నాయి, అందులో ఒక యాంగిల్ మనం నేర్చుకోవాల్సిన యాంగిల్ గురించి చెప్తాను. మీరు అలాగే చెప్పినా కూడా ఈ రోజు రెండే పార్టీలు ఉంటున్నాయి ఏపీలో, రెండే పార్టీలు, మూడో ప్రత్యామ్నాయం లేదు. ఆ పార్టీకి వేసి విసిగిపోయారు, ఈ పార్టీకి వేసి విసిగిపోయారు, వాళ్ళని ఓడించారు, వీళ్ళని ఓడించారు. అంటే ఈ రెండు పార్టీలు తప్ప ఇంకా దిక్కులేదా? అయితే నీకు ఇష్టం ఉంటే కూటమికి వేయాలి, ఇష్టం లేకపోతే వైసీపీకి వేయాలి, అంతేనా? వైసీపీ అంటే ఇష్టం లేకపోతే కూటమికి వేయాలా, ఇంతేనా? అందుకనే మూడో ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన ప్రత్యామ్నాయం ఎప్పుడు వచ్చిందో ఇమీడియట్ గా తమిళనాడు ప్రజలందరూ అటువైపు మళ్ళారు. మేము నెత్తి మీద పెట్టుకుంటాము, మాకు ఆడి తప్పు నువ్వు గతి లేదు, ఈడి తప్పు గతి లేదు అంటే ఊరుకోం మేము. మాకు ప్రత్యామ్నాయం ఉంటే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయాన్ని స్వాగతిస్తాము అని చెప్పి ఈరోజు ప్రజలు అక్కడ నిరూపించారు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సిచ్యువేషన్ రాబోతోంది. మూడో ప్రత్యామ్నాయాన్ని మాలాంటి వాళ్ళని, ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఈ కుల పార్టీలకి మొత్తం, లేదంటే ఈ కుటుంబ పార్టీలకి, డబ్బు పార్టీలకి వ్యతిరేకంగా ఖచ్చితంగా తీసుకొస్తాం మూడో ప్రత్యామ్నాయాన్ని. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే. తెలంగాణలో కూడా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీని తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విమర్శలు పాల్గొనడానికి కారణం ఏంటంటే అది కూడా కుటుంబ పార్టీ కాబట్టి. నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత వాళ్ళ అక్క చెల్లో, ఇలాగ అయిపోయేసరికి ఇలాంటి కుటుంబ పార్టీల్ని దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారు. కొన్నాళ్ళు భరిస్తున్నారు, కానీ ఇది అట్టయిపోయినప్పుడు ఖచ్చితంగా తిరస్కరిస్తున్నారు. ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. అక్కడ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా సరే ఖచ్చితంగా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. లేదంటే కనుక కొత్త పార్టీలు ఆ ప్లేస్ లోకి వచ్చారు. రైట్. ఏంటి మానవతరాయ్ గారు ఏం చెప్తారు? విజయ్ సక్సెస్ ను మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? మానవతరాయ్ గారు.